హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి డేటు ఏప్రిల్ 5వ తేదీ 2025. ఈరోజు ఐపీఎల్లో టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18లో ఈరోజు 2 మ్యాచ్లు జరిగినాయి. ఫస్ట్ మ్యాచ్ వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. అది మ్యాచ్ నెంబర్ 17. ఆ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. పాయింట్ టేబుల్లో ఢిల్లీ యొక్క పొజిషన్ ఏంటంటే టాప్ 1లో ఉంది. ఢిల్లీ ఇప్పుడు దాకా ఈ సీజన్లో 3 మ్యాచ్లు ఆడితే 3 గెలిచింది, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఢిల్లీకి మొత్తం 6 పాయింట్స్ ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం 9th ప్లేస్లో ఉంది. చెన్నై ఇప్పుడు దాకా 4 మ్యాచెస్ ఆడితే ఒక్క మ్యాచే గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయినాయి. చెన్నై సూపర్ కింగ్స్ 2 పాయింట్స్ ఉన్నాయి. అలాగే ఈరోజు జరిగిన సెకండ్ మ్యాచ్ వచ్చి పంజాబ్ కింగ్స్కి అండ్ రాజస్థాన్ రాయల్స్కి మధ్య జరిగింది. ఇది మ్యాచ్ నెంబర్ 18. పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. పంజాబ్ ఓడిపోయినా కానీ పాయింట్ టేబుల్లో 4th ప్లేస్లో ఉంది. పంజాబ్ ఇప్పటిదాకా ఈ సీజన్లో 3 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, ఒక మ్యాచ్ ఈరోజు మ్యాచ్ ఓడిపోయింది. మొత్తం పంజాబ్కి 4 పాయింట్స్ ఉన్నాయి. అలాగే రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతానికి పాయింట్ టేబుల్లో 7th ప్లేస్లో ఉంది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటిదాకా ఈ సీజన్లో 4 మ్యాచెస్ ఆడితే 2 గెలిచింది, 2 ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్కి కూడా 4 పాయింట్స్ ఉన్నాయి. ఇక లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్లో టాప్ 4లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ ఉన్నాయి టాప్ 4లో. బాటమ్ 3 చూస్తే 8th ప్లేస్లో ముంబై ఇండియన్స్ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ 9th ప్లేస్లో ఉంది. ఎస్ఆర్హెచ్ 10th ప్లేస్లో ఉంది. ఫ్రెండ్స్, మీకు ఐపీఎల్ రూల్స్ తెలుసు కదా, టాప్ 4లో ఉన్న టీమ్సే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. ఇంకా ఐపీఎల్లో జరగబోయే మ్యాచెస్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతాయి. టాప్ 4 కోసం అన్ని టీమ్స్ టఫ్ ఫైట్ని ఇవ్వబోతున్నాయి. ఈ మ్యాచెస్ అన్నీ మీరు లైవ్లో చూడాలంటే జియో హాట్‌స్టార్ లైవ్ వస్తుంది, లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఈరోజు జరిగిన సెకండ్ మ్యాచ్ నెంబర్ 18 యొక్క సమరీ చూద్దాం. ఆల్రెడీ మ్యాచ్ నెంబర్ 17 సమరీ వీడియో పెట్టాను, ఒకసారి చూడండి. ఈ వీడియోలో మ్యాచ్ నెంబర్ 18 యొక్క సమరీ చూద్దాము. ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్కి వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. లైవ్ ఫ్రమ్ న్యూ చండీగఢ్లో జరిగింది ఈ మ్యాచ్. ఇక ఈ మ్యాచ్ నెంబర్ 18 యొక్క టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేయబోతున్న రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాము. ఓపెనర్స్ వచ్చి జైస్వాల్ అండ్ సంజు శాంసంగ్, నెక్స్ట్ నితీష్ రాణా, పరాగ్, జూరెల్, హిట్మేయర్, నెక్స్ట్ హసరంగా, ఆర్చర్, దీక్షణ, యుధ్వీర్, సందీప్. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఒకే ఒక మార్పు చేసింది. అదేంటంటే దేశపాండే మ్యాచ్ ఆడట్లేదు, దేశపాండే ప్లేస్లో యుధ్వీర్ ఆడుతున్నాడు ఈ మ్యాచ్లో. అలాగే ఈ మ్యాచ్లో ఆడబోతున్న పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాం. ఓపెనర్స్ వచ్చి పప్ సిమ్రాన్, శేష్ అయ్యర్, స్టోనిస్, వదేరా, మ్యాక్స్వెల్, శశాంక్, నెక్స్ట్ షిండే అండ్ ఎన్సన్, హర్షదీప్, ఫెర్గుసన్, చాహెల్. ఇది పంజాబ్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. పంజాబ్ ఈ మ్యాచ్లో ఒకే ఒక చేంజ్ అదేంటంటే పియాన్స్ ఈ మ్యాచ్లో ఆడట్లేదు, పియాన్స్ ప్లేస్లో వదేరా ఆడుతున్నాడు ఈ మ్యాచ్. అదొక్క చేంజ్ పంజాబ్కి. టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18లో మ్యాచ్ నెంబర్ 18 ఇది సమరీ. ఈ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్కి పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్స్కి 205 రన్స్ వేసింది, 4 వికెట్స్ కోల్పోయి. రాజస్థాన్ రాయల్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే జైస్వాల్ 45 బాల్స్లో 67 హైయెస్ట్ స్కోరు, పరాగ్ 25 బాల్స్లో 43 రన్స్, శాంసంగ్ 26 బాల్స్లో 38 రన్స్, హిట్మేయర్ 12 బాల్స్లో 20 రన్స్. అలాగే ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫెర్గుసన్ 4 ఓవర్స్ వేసిండు, 37 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. హర్షదీప్ 4 ఓవర్స్లో వేసి 35 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఎన్సన్ 4 ఓవర్స్లో 45 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ యొక్క టార్గెట్ 20 ఓవర్స్లో 206 రన్స్. అందుకు రిప్లై కానీ పంజాబ్ 20 ఓవర్స్లో 155 రన్స్ మాత్రమే చేసింది, 9 వికెట్స్ కోల్పోయి. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి వదేరా 41 బాల్స్లో 62, మ్యాక్స్వెల్ 21 బాల్స్లో 30 రన్స్, పప్ సిమ్రాన్ 16 బాల్స్లో 17 రన్స్, శేష్ అయ్యర్ 5 బాల్స్లో 10 రన్స్,
ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఆర్చర్ 4 ఓవర్స్లో 25 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. సందీప్ 4 ఓవర్స్లో 21 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. దీక్షణ 4 ఓవర్స్లో 26 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. కార్తికేయ 2 ఓవర్స్లో 21 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ నెంబర్ 18 యొక్క రిజల్ట్ ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ని 50 రన్స్ తేడాతో ఓడించింది ఈ మ్యాచ్. అంటే రాజస్థాన్ రాయల్స్ 50 రన్స్ తేడాతో ఈ మ్యాచ్ గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ గెలిచింది కాబట్టి మొత్తం ఈ సీజన్లో ఇప్పటిదాకా 4 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ గెలిచింది, 2 మ్యాచెస్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ నెంబర్ 18లో రాజస్థాన్ రాయల్స్ గెలిచి ఐపీఎల్ పాయింట్ టేబుల్లో 7th ప్లేస్లో ఉంది ప్రస్తుతానికి. ఫ్రెండ్స్, ఇది రేపు అంటే సండే ఏప్రిల్ 6వ తేదీ సాయంత్రం 6:30కి జరిగిద్ది ఈ మ్యాచ్. ఎస్ఆర్హెచ్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ నెంబర్ 19. కానీ వాడు బై మిస్టేక్ మ్యాచ్ నెంబర్ 20 అని వేసిండు. ఈ మ్యాచ్ నెంబర్ 19. ఈ మ్యాచ్ మీరు లైవ్ చూడాలంటే జియో హాట్‌స్టార్లో లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.